మాది నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండల్ కారువంగ గ్రామము. మా పేరు లావణ్య రమణారెడ్డి. మేము ప్రకృతి వ్యవసాయ రైతులము. 2002 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. కెమికల్ ఏమీ లేకుండా న్యాచురల్ ఫార్మింగ్ అనుకోండి, సేంద్రియ వ్యవసాయం అనుకోండి. ఫస్ట్ చేసినప్పుడు మేము ఒక 1/2 ఎకరాతోని వ్యవసాయం స్టార్ట్ చేసినాము. అంతకుముందు ఎట్లా కెమికల్ వ్యవసాయం ఇప్పుడు ఎట్లా చేస్తున్నారో అట్లనే చేసేవాళ్ళము. అప్పుడు చాలా నష్టాల పాలయ్యి ఉన్న భూములు అమ్ముకొని అన్నీ అమ్ముకొని మాకు ఒక రైతు నేస్తం, సేవు, గ్రామ వీళ్ళ తరపున చిన్న శిక్షణ క్లాసులకు వెళ్ళి పాలేకరి గారి ద్వారా మేము ఈ వ్యవసాయము నేర్చుకొని ప్రకృతి వ్యవసాయం ఫస్ట్ కనకాంబరంతోని స్టార్ట్ చేసినాం. తర్వాత మిర్చి 1/2 ఎకరా దేశీ విత్తనాలతోని స్టార్ట్ చేసినాం. తర్వాత వరి దేశీ విత్తనాలు, కుంకుమ పువ్వు, నవార, గంధసాల, సుగంధ సాంబ, ఢిల్లీ బాస్మతి, గాని ఇలాంటి విత్తనాలతోని స్టార్ట్ చేసినాము. ఇప్పుడు ఒక 30 రకాల పంటలు ప్రకృతి వ్యవసాయంలో 70 ఎకరాలలో చేస్తున్నాం మేము. అంటే 1/2 ఎకరాతోని స్టార్ట్ చేసి 70 ఎకరాలతోని ఇప్పుడు ఒక 30 రకాల పంటలు చేసినాం. మా కోరిక ఒకటి ఏంటంటే 100 ఎకరాల వ్యవసాయం చేసి 100 రకాల పంటలు పండియాలనేది మాకు ఇష్టం. కానీ భూమి కవుళ్ళు ఎక్కువ పెరిగినాయి కాబట్టి ఇప్పుడు ఒక 40 ఎకరాల వరకు తీసుకుంటున్నాం లీజుకు. ఇంకా ఇస్తే తీసుకొని మిగతా 100 ఎకరాలు పూర్తి చేసి 100 రకాల పంటలను పండించి ఒక రోల్ మోడల్గా నిలవాలనేది మా కోరిక. ఎందుకు ఈ వ్యవసాయానికి వచ్చినాము అంటే ఒక్క నిమిషంతో చెప్పి నేను భూమి సారవంతం ఎలా చేసుకున్నామనే చెప్తాం. మాకిప్పుడు కంటే ఎక్కువ పంటలు పండించినాము. అప్పుడు 11 రూపాయలు మాకు మిగిలి ఇవాళ 11 లక్షలతోని ముందుకు వెళ్తున్నాం మేము. ఆయన రైతు ఆత్మహత్య చేసుకుంటే ఇలాంటి వేదికల మీద మాట్లాడే అవకాశం మాకు వచ్చేది కాదు. ఎప్పుడు మాట్లాడినా మా కళ్ళల్లో నీళ్ళే వస్తాయి. ఎందుకంటే మాకు మిగిలింది ఆయన 11 రూపాయలు. ఆ 11 రూపాయలతో ఎట్లా బతుకుతాం, ఎట్లా చేస్తాం, పొలం అమ్ముకొని. అప్పుడు ల్యాండ్లైన్ మా గ్రామంలో అప్పు ఇచ్చే వాళ్ళు కాదండి. అప్పు ఇస్తే వీళ్ళు ఎగ్గొడతారు. ఇప్పటికే భూమి అమ్ముకున్నారు, ఎలా అప్పు తీరుస్తారు అనేది. కానీ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే వెతుకోవాలనేది ఈ వ్యవసాయానికి స్ఫూర్తి. వారి ఇష్టంతోనే వ్యవసాయం చేస్తున్నాం. ఫస్ట్ మాకు ఆవు కొనే స్థితిలో కూడా లేము. ఒక రైతు ఒక ఆవు దానం ఇస్తే ఆవు పేడ, ఆవు మూత్రంతో వ్యవసాయం చేస్తున్నాం. భూమి నిస్సారంగా ఉన్నాయి. భూమిలో ఉండే సూక్ష్మజీవులు అన్నీ చనిపోయినాయి. కాబట్టి భూమిని సారవంతం చేసుకోవాలనే దాంతో ఒక చెట్టుకు 1 టీ స్పూన్ దేశీ ఆవు పేడ వేసుకుంటూ వెళ్ళేటోళ్ళం. అందరు విచిత్రంగా చూసేటోళ్ళు. ఈ 1 ఎకరకు 10 బస్తాలు 15 బస్తాలు వేస్తే పండని పంట ఆవు మూత్రం పెండతో ఎట్లా చేస్తారు వీళ్ళు వ్యవసాయం అనేటోళ్ళు. అయినా మేము చేసి చూయించినాం. అప్పుడు మా మిర్చి కొనడానికి ఎవ్వరు ముందుకు రాకపోయేది. ఈ 2 చేతులతోని బస్సులలో 2 తెలుగు రాష్ట్రాలలో మా మిర్చి పౌడర్ మా చేతులు మొత్తం కాయలు కాసినాయి. ఎక్కడికి వెళ్ళినా ఖాళీ చేతులతోని వెళ్ళాం మేము. మా ప్రొడక్ట్ తీసుకొని వెళ్ళి మార్కెటింగ్ చేసుకొని వస్తాం. తర్వాత రైతులు ఒకే పంట వేసుకోవడం వల్ల కూడా చాలా నష్టపోతున్నాం మనం. అంతర్ పంటలు వేసుకోవడం వల్ల ఆదాయం పొందొచ్చు మనం. ఎందుకంటే ఒకే పంట వేయడం వల్ల మనకు ప్రకృతి సహకరించకపోవడము, ఫర్టిలైజర్ ఎక్కువ వేయడం, వర్షాలు ఎక్కువ పడడం, వర్షాలు తక్కువ పడడం, అట్లా మనము దిగుబడులు తీసుకోలేక. ఇప్పుడు పత్తిలో మేము కంది, అలసంద, నువ్వులు వేస్తాం. తర్వాత వరి వేస్తాము. వరి గట్ల పైన ఏదైనా బంతి కానీ, ఆవాలు కానీ, కంది కానీ వేస్తాం. తర్వాత మిర్చిలో అంతర్ పంటలు బార్డర్లో ఆవాలు వేస్తాం. మధ్యలో ధనియాలు, గోధుమలు, వామ, సోంపు, సాజీరా వేస్తాం. వరి కోసిన తర్వాత వరి ఒకే పంట వేయము. వరి కోసిన తర్వాత పెసర, మినుము, కొర్ర, అరికె, సామ వేస్తాం. ఇట్లా వేయడం వల్ల మనము ఒకదానికొకటి సపోర్ట్గా తీసుకుంటున్నాం. మేము 1 ఎకరాకు 100 నుంచి 200 లీటర్ల జీవామృతం స్ప్రే చేస్తాం. తర్వాత 100 నుంచి 200 కేజీల ఘనజీవామృతము దుక్కిలో చల్లుతాం. తేమ ఉన్నప్పుడు దుక్కిలో చల్లడం వల్ల ఏంటి అంటే భూమి తీసుకోవడానికి అవకాశం. చాలా మంది ఎరువులు ఏం చేస్తారంటే ఒట్టి నేలలో ఎండలకి డ్రై నేలలో చల్లుతారు. చల్లినప్పుడు అది వర్షం వచ్చినప్పుడు ఏమవుతుంది, మొత్తము కిందికి పోతాం. న్యాచురల్ ఫార్మింగ్ చేసే రైతుకు, కెమికల్ ఫార్మింగ్ చేసే రైతు పొలాలను మీరు వెళ్ళి చూస్తే ఆ పొలంకి ఈ పొలంకి తేడా కనిపిస్తుంది. తర్వాత
కషాయాలు మేము జూన్ జూలైలో ఒక 6 నుంచి 10 రకాల కషాయాలు తయారు చేసుకొని పెట్టుకుంటాం. నీమాశ్రము, బ్రహ్మాశ్రము, అగ్నాశ్రము, దశపర్ణి కషాయము, కలబంద తులసి కషాయము, కోడిగుడ్ల కషాయం. ఈ కషాయాలన్నీ మా ఇంట్లో ఒక ఫర్టిలైజర్ షాప్ ఎట్లుంటుందో ఈ కషాయాల వల్ల మా ఇంట్లో ఆ ఫర్టిలైజర్ షాప్ లాగానే మేము తయారు చేసి పెట్టుకుంటాం. ఒక్క రైతుకు ఒక్క ఆవు ఉంటే ప్రతిరోజు 10 కిలోల పేడనిస్తుంది, 10 లీటర్ల మూత్రంనిస్తుంది. అంటే మన ఇంట్లో ఒక ఫర్టిలైజర్ షాప్ ఉన్నట్టే. ఇవాళ మనకు తెగులు వచ్చిందంటే ఏం చేస్తాం? ఫర్టిలైజర్ షాప్కి వెళ్తాం, వాళ్ళు చెప్పింది తీసుకొస్తాం, స్ప్రే చేస్తాం. ఇప్పుడు ఎక్కువ దురదృష్టం ఏంటంటే సార్, ప్రతి గ్రామంలోకి వెహికల్ ద్వారా రకరకాల కెమికల్స్ ప్రచారం చేస్తూ అన్ని రకాల కెమికల్స్ రైతు స్ప్రే చేస్తున్నారు. చేయడం వల్ల ఇంకా కొన్ని ఎక్కువ తెగుళ్ళు వస్తున్నాయి. తెగుళ్ళు వచ్చి ఇంకా ఎక్కువ స్ప్రే చేయాలి. ఈ సంవత్సరం మిర్చికి రేటు ఉందని ఇప్పటికీ కూడా స్ప్రే చేస్తున్నారండి. అసలు మిర్చిని తెంచుతుంటేనే చేతులకు మొత్తం అంటుతుంటుంది. అంత విపరీతంగా మనకు సైంటిస్టులు వాళ్ళు చెప్పినా కూడా వినకుండా రైతులు ఎక్కువ ఖర్చు పెట్టి స్ప్రే చేయాలి. వరికి అయితే మేము ఒక్క స్ప్రేయింగ్ కూడా చేయము. నాటడానికి 1 ఎకరాకు 20 కేజీల వరి విత్తనాలు నాటాం. కుంకుమ పువ్వు అనే దేశీ విత్తనము. షుగర్ వాళ్లకు, ఇన్సులిన్ వరకు పోయిన వాళ్ళు 40 రోజులు తిని టెస్ట్ చేయించుకోవచ్చు. మీరు మంచిగా ఇన్సులిన్ తగ్గించుకొని తర్వాత టాబ్లెట్ కూడా తగ్గించుకుంటున్నారు. అయితే బీజామృతంతోనే విత్తన శుద్ధి చేసి నారుమడి పోసి నారు 25 నుంచి 30 రోజుల నారు నాటు పెడతాము. 1 ఎకరాకు 100 నుంచి 200 కేజీల ఘనజీవామృతం దమ్ము చేస్తుంటే చల్లుతాము. నాటిన తర్వాత కలుపు తీసే వరకు నీళ్లు పెడతాం. కలుపు తీసిన తర్వాత నీళ్లు చాలా తగ్గిస్తాం. వరికి ఎన్ని నీళ్లు తక్కువ పెడితే అంత పంట ఎక్కువ తీసుకోవచ్చు. మనం నీళ్ళు ఎక్కువ పెట్టడం వల్ల ఏంటంటే దాని వేరు వ్యవస్థ దృఢంగా వెళ్లకుండా ఒక దగ్గరనే ఉంటుంది. అరతడి పెడితే మనకు పంటలు బాగా వస్తాయి. తర్వాత ఒక్కసారి మజ్జిగ కానీ సప్తధాన్య కషాయం కానీ స్ప్రే చేస్తాం. సప్తధాన్య కషాయం అంటే మొలకలు కట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మజ్జిగ 1 ఎకరాకు 4 లీటర్ల దేశీ ఆవు పాలు కానీ దేశీ గేదె పాలు కానీ తీసుకొని దాన్ని కాగబెట్టి దాన్ని మీగడ తీసేసి చల్ల చేసి 24 గంటల తర్వాత ఒక 50 గ్రాముల ఇంగువ కలిపి స్ప్రే చేస్తే మనం పొట్ట దశలో స్ప్రే చేసే తాలు గింజ అనేది రాదు. మన విత్తనాలు కెమికల్ చేసిన రైతు వరి గింజలను, న్యాచురల్ ఫార్మింగ్ చేసిన రైతు వరి గింజలను తూకం వేస్తే ప్రతి దానికి 10 కేజీలు అదనంగా వస్తాయి రైతుకు. దాని ఖర్చు ఎంత? 200 నుంచి 300 రూపాయలు ఖర్చు. ఈ నీళ్లు తగ్గియడం వల్ల సుడిదోమను చాలా తగ్గించుకోవచ్చు. చాలా మంది సుడిదోమ వచ్చిందని 4-5 సార్లు స్ప్రే చేస్తారు. నీళ్లు ఎక్కువ పెడితే సుడిదోమకి ఇష్టం, దాని ఉధృత పెరుగుతుంది. నీళ్లు తక్కువ పెడితే దానికి ఇష్టం ఉండదు కాబట్టి దాన్ని వరిని అటాక్ చేయదు. ఒకటి. తర్వాత నాటినాక 35 నుంచి 40 రోజుల మధ్యన 1 నుంచి 2 ఇంచుల తలలు కట్ చేస్తాం. మేము కట్ చేయడం వల్ల ఏంటంటే కింది నుంచి వచ్చే బ్రాంచెస్ కూడా అన్ని సమానంగా వచ్చి మనకు గింజ నాణ్యత ఎక్కువ వస్తుంది. అన్ని గింజలు కూడా సమానంగా వస్తాయి. మనకు ఒక ఎద్దు పొలంలో మేచిన తర్వాత వారంకి వెళ్ళి చూస్తే ఎంత బాగా వస్తుందో అట్లా మన వరి తలలు కట్ చేయడం వల్ల కూడా మనం వరి పంటను అధికంగా తీసుకోవచ్చు. మేము 1 ఎకరాకు చౌట నేలలో 70 బస్తాల వరి గింజలను తీసినాం, 40 కేజీలై. అంటే అప్పుడు మాకు ICR అవార్డు వచ్చింది. ఏఓలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మార్కింగ్ ఇచ్చి దాన్ని తూకం వేసి వెళ్తానండి. పత్తిన మంది కదా, దయచేసి కలుపు మందు స్ప్రే చేయకండి. మనం విషం తాగితే ఎట్లుంటుంది, రుద్దుకుంటే ఎట్లుంటుంది, డైరెక్ట్ భూమికే తాపుతున్నాం. భూమి మొత్తం నిస్సారంగా ఉన్నది. భూమిలో ఉన్న సూక్ష్మజీవులన్నీ చనిపోతున్నాయి. మనం కొట్టే కెమికల్స్ వల్ల మిత్ర పురుగులన్నీ నాశనం అయిపోతున్నది. చిలుకలు, రామచిలుకలు, తేనెటీగలు అన్ని తేనెటీగలు ఇవాళ మనం ప్రకృతితోని బాక్సులు పెట్టి తీసుకుంటున్నాం. వెనకటికి న్యాచురల్ గా తేనె వచ్చేది. అదే ఇప్పుడు మా పొలంలో న్యాచురల్ గా ఎకరకు 3 నుంచి 5 లీటర్ల తేనె వస్తుంది. 800 కేజీ లాగా అమ్ముకుంటున్నాం. ఇట్లా ఒకదానికొకటి తోడుగా అంతర్ పంటలు వేసుకోవడం వల్ల ఆదాయం తీసుకోవచ్చు. ఇన్ని వేల మందిలో తను